వీళ్ళన్న నాకేం తెలుసు? మరి పోలీసులతో రవిని పంపించింది నేనే, నన్ను ఒప్పుకున్నావంటగా. ఒప్పుకున్నది ఈయన గురించి, వీళ్ళన్న గురించి నాకు తెలీదు. వీడు రవిగాడు కాదు, రవిగాడి తమ్ముడు గిరిగాడు. ఏంది తమ్ముడా? చూడండి బాబు, అసలే నా మనసేం బాగాలేదు. చెప్పానుగా అయిందేదో అయిందని. ఈయన రవని నాకు తెలుసు గాని మర్యాదగా వెళ్ళండి. సార్ దయచేసి మా అన్నయ్యని ఎక్కడ దాచారో చెప్పండి సార్, మీకు దండ పెడతాను సార్. మా అమ్మ మా అన్న మీద బెంగతో మంచం దిగట్లేదు సార్. మా నాన్న మా అన్న మీద బెంగతో మందేసి మత్తు దిగట్లేదు సార్. చెప్పండి సార్, మా అన్నని ఎక్కడ దాచారో. యో ఏందా ఈ సంత? ఓహో నాతోనే పరాచకాలా? ఎలాండి మీతో పరాచకాలు ఆడితే మా అన్న ప్రాణాలకే ప్రమాదం అని తెలుసు సార్. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. మీరు ఎక్కడికి వెళ్ళడు గాని లే, ఎంగిలి పడుతూ గాని. రే తిరు, ఇంకో 2 రోజుల్లో వీళ్ళన్న ఆచూకీ చెప్పలేదనుకో, ఈసారి మామూలు పోలీసులు కాదు, మిలిటరీని తెప్పిస్తాం. మిలిటరీని రండ్రా. అమ్మో, రకరకాల హెయిర్ స్టైల్ చేసుకొని తిరగడం కాదమ్ముడు. కాస్త హెయిర్ కింద ఉన్న బుర్రలో కొంచెం తెలివైన ఉండాలి. ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు? అయినా ఏంటి మర్యాద లేకుండా? చూడండి, మీ ఇద్దరికి చిన్నపాటి వార్నింగ్ ఇద్దామనే వచ్చాను. వార్నింగా? దాని స్పెల్లింగ్ తెలుసారా నీకు? నాకు స్పెల్లింగ్ తెలియకపోయినా అర్థం తెలుసు. కానీ నీకు స్పెల్లింగ్ తెలిసినా కొన్నింటికి అర్థాలు తెలియవు. ఏంటి చైన్ నీదని తీసుకున్నావు? అవును నాదేగా. మరి 5,000 నావేగా. ఏ అమ్మ సరోజా, అవెప్పుడు ఇస్తావు? ఇస్తాను, వీలు చూసుకొని. ఇంకా నయం, వీలు నామ రాసిస్తానని చెప్పలేదు. నీ ఇంటికి వస్తా, నీ నెట్టింటికి వస్తా. సోదాపు సినిమా డైలాగులు కొట్టడం కాదు, నీకు చేతనైతే సరోజ దగ్గర డబ్బులు వసూలు చేసుకో. చెప్పానుగా సరోజ పువ్వుల్లో పెట్టిస్తానని. అప్పుడు చెప్తా, చూడండి వస్తా. ఏంటి శ్రేణి వీడు ఇంటికొస్తానంటున్నాడు? వాడి బొంద. ఇదిగో నువ్వు చెవిలా పడే. ఈ రింగ్ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. అబ్బా, ఇది అడగడానిక నా చెవు పడేయమంది? అది కాదులే, వాడు మీ ఇంటికి వస్తా అన్నాడు కదా అప్పుడు. థ్యాంక్ యూ శ్రేణి. ఏంటి క్యాట్ ప్యాకింగ్ చేసుకుంటూ వస్తున్నావు? నడు అవతల ట్రైన్ తో బుద్ధి. ఏంటి సత్తిది? ఒక్కసారి ఆలోచించు. పొరపాటు అయిపోయింది చెప్తున్నాను కదా. నోరు మూసుకొని నడు. బంగారం లాంటి బాండ్ పేపర్ చెప్పేస్తే కదరా, దాని మీద నేను ఎన్ని కళ్ళు కన్నానో తెలుసా? డిగ్రీ అయ్యాక స్టేట్స్ కూడా వెళ్దాం అనుకున్నా. రా రా. హలో సత్తి, ఏంటండి ఊరెళ్తున్నారా? బోల్డ్ అంత సిలబస్ ఉంది, ఇప్పుడెళ్తే ఎలా? వీడి చేష్టలు చూడలేక. ఏయ్, ఈయనకేంటి జెంటిల్ మ్యాన్ అయితే? తొక్కేం కాదు. ఏంట్రా మేడం తో ఆర్గ్యూ చేస్తున్నావు? చిన్న పెద్ద లేకుండా ఏంటా మాటలు? ఆయన ఎవరనుకుంటున్నావు? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. మీరు పదండి సార్. రేయ్ ఆగరా, ఒక్కడుగు ముందుకేసిన కాళ్ళు కొడతాను. సత్తి! yes సత్తినే మాట్లాడుతున్నా, అందుకే నిజం చెప్తున్నా. వీడి కడుపులో పుట్టినందుకు తప్పదుగా సార్. ఏంటి సత్తి నువ్వు? అవును మేడం, దురదృష్టవశాత్తు నేను ఈ నీచుడు కొడుకునే. చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అన్నం తింటూ చదువుకున్నాను మేడం. సార్ ఖర్చీపు ఏమైనా మర్చిపోయారా సార్? ఎందుకో? ఏం లేదు, మొహం మీద చెమటలు వస్తేను. రేయ్ దొంగ పడవాలారా, రేయ్ మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఫీజు కట్టారో సరే సరే, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లోన వేయించి ఏ కీలు కాకీలు విరిచేయించి. వద్దు సార్, మీరంతగా శ్రమపడ్డం మాకు బొత్తిగా ఇష్టం లేదు. 2 నిమిషాలు టైం అడిగారు కదూ. ఆల్రెడీ 1 నిమిషం అయిపోయింది, ఇంకో నిమిషం ఉందిగా. అమ్మయ్యా, వీళ్ళు ఇచ్చేస్తే ఆ టీవీ ఏదో దాని మొహాన్ని కొట్టదు. పోలీసులతో గొడవ పడితే డల్ గానే ఉంటారని మా పోలీస్ బాబాయ్ విక్రమ్ చెప్పాడు. మీకు పని లేకపోవచ్చు, మాకున్నాయి. వస్తాం పదరా. అవునవును, నీకు బోలెడు పనులు. జాగ్రత్తనా, ఎప్పుడు భిక్షుగత్తల్ని వెంటుండ్రు. జర చూసుకో మళ్ళా.